హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది. మనం బ్లౌజ్ కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అంటే ఒకేసారి డైరెక్ట్గా బ్లౌజ్ పీస్ మీద తీసుకోకుండా ముందు మనం ఒక పేపర్ మీద మార్క్ చేసి కట్ చేసి పెట్టుకున్నాము అంటే మనం ఎప్పుడు బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి అన్న ఈ కట్ చేసుకున్న ఈ పీసెస్ వేసేసుకొని మనం బ్లౌజ్ పీస్ పై వైపున కట్ చేసుకోవచ్చు. మనం ఈ బ్లౌజ్ కటింగ్ని పేపర్ పై వైపున స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం పేపర్ మీద బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. మన దగ్గర ఏ పేపర్ అందుబాటులో ఉంటే అది తీసుకోవచ్చు, లేదంటే బాగా పలచగా ఉన్న అట్ట ముక్కనైనా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే బకరం పీస్ని తీసుకుంటున్నాను. తీసుకున్న ఈ పీస్కి పై వైపున మనం ఇప్పుడు బ్లౌజ్ కొలతల్ని తీసుకుందాము. బ్లౌజ్ కొలతలు వచ్చేసి బ్యాక్ లెంత్ 14 ఇంచులు. ఒకసారి ఇప్పుడు నేను చెప్పే కొలతల్ని మీ కొలత బ్లౌజ్ తీసుకొని కొలుచుకోండి, ఈజీగా ఉంటుంది. బ్యాక్ లెంత్ వచ్చేసి 14 ఇంచులు. 14 ఇంచులో పై వైపున ఒక హాఫ్ ఇంచ్, చివరి వైపున ఒక పావు ఇంచ్ ఖర్చు కోసం కలిపేసి 30 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మార్క్ చేసుకోవాలి. 14 + 30 14 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ పీస్కి మధ్యలో మనకి క్రాస్గా రాకుండా ఉండడం కోసం ఒక చోట మార్కింగ్ పెట్టేసుకొని ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నడుం లూజ్ని చూసుకోవాలి. నడుం లూజ్ వచ్చేసి 32 ఇంచులు. 32 ఇంచులు ప్లస్ ఫ్రంట్ పార్ట్లో డాట్స్, బ్యాక్ డాట్స్, సైడ్ ఖర్చులు మొత్తానికి కలిపి 12 ఇంచులు ఎక్స్ట్రా కలుపుకోవాలి. 32 + 12 44 ఇంచులు. 44 ఇంచుల్లో మనం 4వ భాగాన్ని నడుం లూజ్ కోసం తీసుకోవాలి. 44 ఇంచుల్లో 4వ భాగం అంటే మనకి 11 ఇంచులు నడుం లూజ్ కోసం తీసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇదే మార్కింగ్ని చివరి వైపున కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. 11 ఇంచులు. ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కొలతలు మాత్రం ఎవరి బ్లౌజ్ సైజుని బట్టి మీరు కొలుచుకోవాలి. ఈ బ్యాక్ హైట్ లూజు ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు పెట్టే కొలతలు వచ్చేసి ఎవరికైనా ఇదే సైజు ఉంటుంది. నెక్ లెంత్ కోసం 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ 2.5 ఇంచుల దగ్గర నుండి షోల్డర్ లెంత్ కోసం 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ఆమ్ డౌన్ కోసం 6 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ ఆమ్ డౌన్ కోసం పెట్టే మార్కింగ్ మనకి ఈ టేపు ఇలా క్రాస్గా రాకుండా ఒక్కసారి చెక్ చేసుకొని మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ నుండి స్ట్రైట్గా డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ 2 డాట్స్కి మధ్యలో 1.5 ఇంచ్ లెంత్ ఉండేలా మార్కింగ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని మనం రౌండ్ చేసుకోవాలి. ఆమ్ రౌండ్ తీసుకునే విధానాన్ని బట్టి మనకి బ్లౌజ్లో ఎక్కడ ముడతలు రాకుండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్. ఈ డాట్ని బేస్ చేసుకొని ఈ చివరి వైపున అయితే మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెడదాం కదా, ఈ ఖర్చు దగ్గరకు వచ్చేటప్పటికి ఈ మార్కింగ్లో కలవాలి. అలానే పై వైపు నుండి ఇక్కడ నుండి జస్ట్ ఇలా స్టార్ట్ చేసి కొంచెంగా ఇలా తీసుకొని ఇక్కడ ఈ డాట్లోకి కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి మార్క్ చేసిన తర్వాత మరలా మొత్తం డ్రా చేసేసుకుంటే మనకి ఈ ఆమ్ రౌండ్ అనేది నీట్గా వచ్చేస్తుంది.